చల్లగా. ఈ దీపావళికి నువ్వు స్వరపరుస్తున్న సినిమా వస్తుందా, సంగీతం చేస్తున్న సినిమా? హోప్ఫుల్లీ అనుకుంటున్నాను సార్. అంటే నేను రికార్డ్ చేయడం జరిగింది 4 పాటలు, ఇంకొక పాట ఉంది. ఓకే. అండ్ సినిమా వర్క్ అవుతుంది. పాటలు ఇలా చేయి అలా చేయి ఎలా చేసావని ప్రెషర్ ఇవ్వను నీకు, ఎందుకంటే నీ మీద ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళ ప్రెషర్ చాలా ఉంటుందని నాకు తెలుసు. ఈ రోజుల్లో ఒక సంగీత దర్శకుల మీద ఉండేటటువంటి ఒత్తిడి ఏమిటో నాకు బాగా తెలుసు. అయినా చక్కటి తెలుగు పాటలు చేసుంటామని ఆశించడంలో తప్పులేదు. తప్పకుండా సార్. ఓకే, తప్పు లేదంటే తప్పకుండా అంది. కాబట్టి భాష మీద పట్టుంది కాబట్టి ఈ పిల్లకి తెలుగు పాటలే చేసి ఉంటుంది అనుకుంటాం. తెలుగు పాటలు చేసి ఉండాలనుకుని ఇంకా అమ్మాయి ఇంకా ఎక్కువ సినిమాలకు సంగీతం కూడా చేయాలి, మంచి 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 పాటలు చేయాలి, మంచి మంచి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని మనం కోరుకోవడంలో తప్పలేదు కదా. శుభం. 5వ గాయకుడు దయచేసి ఆహ్వానిద్దాం. సంతోష్ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, ఇళయరాజా సంగీతం, బాలుడు పాడిన పాట సంకీర్తన సినిమా నుంచి వేవేల వర్ణాల. వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన అలలు శిలలు తెలిపే కథలు పలికే నాలో గీతాలై. వేవేల వర్ణాల ఈ నేల తల్లి గోదారి తుళ్ళి తుళ్ళి పారెట్టి పల్లె పల్లె పచ్చాని పందిరి, పల్లె పల్లె పచ్చాని పందిరి. నిండు నూరెళ్ళు పండు ముత్తైదు వల్లె ఉండు పంటలకేమి సందడి, పల్లె పంటలకేమి సందడి. తందైన తందతైన తందైన తందతైన తందైన తందతయ్యనా తంద తందైన తందతయ్యనా. వీణ మీటే నీలి నింగి పాటే ఈ చేలట, కాళిదాసులాటి తోట రాసుకున్న కమ్మనైన కవితలే ఈ పూలట. ప్రతి కదలికలో నాట్యమే కాదా, ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా, ఎదకే కనులుంటే వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన అలలు శిలలు తెలిపే కథలు పలికే నాలో గీతాలై. వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన చాలా సునాయాసంగా పాడినట్టు అనిపించింది. చాలా యాక్చువల్గా చెప్పాలంటే చాలా టఫ్, చాలా విషయం ఉన్న కంపోజిషన్ ఇది.
కానీ అనుకున్నాను అంటే కొంచెం టెన్షన్ పడుతున్నావేమో అన్నట్టు కొంచెం అటు ఇటు ప్రాక్టీస్ చేసుకుని ఉంటే చాలా క్యూరియాసిటీ వచ్చింది, ఏం చేస్తావు ఏంటి అని. కానీ చాలా సునాయాసంగానే పాడావు, అంటే నీ ప్రాక్టీస్ అలా చేసి ఉండొచ్చు బహుశా. నిజంగా హార్టీ కంగ్రాచులేషన్స్, చాలా సంతోషంగా ఉంది నిజంగా. ఈ నెల కావ్యాలానే, అది కావ్యానా కాదు, కావ్యాలానే. ఎందుకంటే లకారాంది వేవేల వర్ణాల, ఈ నెల కావ్యాల. తర్వాత గంగమ్మ పొద్దెక్కిపోతోంది త్వరగా రాయి, అది మొత్తం అమ్మాయి కదా పాడింది. మరి నువ్వెందుకు పాడాలి? అమ్మాయి పాడి ఉండొచ్చును కదా. అది పాడింది ఎవరో తెలుసామ్మా నీకు? నీకు తెలుసా? నాకు తెలుసు, కౌసల్య. విన్నాను సార్. నీ పేరు గల మాకు చాలా సీనియర్ సింగర్ ఆవిడ. ఇప్పుడు పాట లేదు, పెద్ద ఆవిడ. ఆ రోజుల్లో షీఈ్ ఎ లీడ్ కోరస్ సింగర్ అన్నమాట. ముఖ్యంగా ఇళయరాజా గారి పార్టీలో, విశ్వనాథన్ గారి పార్టీలో అలా పాడేవారు. అది మొత్తం పాడింది ఆవిడ. అది కూడా నువ్వే పాడేశావు. నాకు ఒకప్పుడు ఉండే చెడ్డ పేరు నీకు వస్తుందేమోనయ్యా. సైనికుడి దగ్గర నుంచి మహారాజు దాకా ఈయనే పాడేస్తున్నాడు, రైల్వే స్టేషన్లో వెళ్ళి ఎయిర్పోర్ట్లలో ఎవరిని రానికుండా ఆపేస్తున్నాడని నా మీద కూడా చాలామంది పాపం దుయ్యబట్టారు. అలా నీకు కూడా చెడ్డ పేరు వస్తుందేమో, అమ్మాయిల వాయిస్లు కూడా పాడేస్తున్నారని. అది కూడా నేను చేశాను కొన్నాళ్ళు పాపం. ఎవరన్నా అడుగు తినేవాడికి అందరికీ సామ్రాజ్యాలేనయ్యా. ఏ విధైతే ఏంటి, అమ్మ కవడం తల్లి అని వెళ్ళిన వాళ్ళకి మన జోలులో ఎవరు వేస్తే అది తీసుకుని మనం తింటాం. మనకి ఎవరికి వాళ్ళు రోజు వస్తున్నాడని వెయిట్ చేసి వాళ్ళకి వేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది మొహం చూస్తే మొత్త బుద్ధి వేస్తుంది, వెయ్యరు. అలాగా భిక్ష పొందిన వాళ్ళలో కాస్త ముఖం బాగున్నవాడేమో, అందుకని నాకు ఎక్కువ భిక్ష పెట్టింది సినిమా తల్లి, అంతే తప్ప మరి ఎవరికి కాకుండా రావాలని కాదు. అండ్ నో డౌట్ అబౌట్ దట్, ఐ వాజ్ ఎ బెటర్ సింగర్ దాన్ ఆల్ ఆఫ్ దెమ్. దెర్ ఈజ్ నో సెకండ్ థాట్. ఇప్పుడైనా నేను ఒప్పుకోకపోతే ఎందుకండి జీవితం. ఆ రోజున కంప్లైంట్ చేసిన వాళ్ళందరికంటే కూడా నేను డెఫినెట్లీ బెటర్ సింగర్. అందుకని నన్ను పిలిచారు. ఏ ప్రొడ్యూసర్కి ఏమైనా డబ్బులు ఎక్కువైపోయాయి, నాకే ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఒక్కోసారి నిజాలు ఒప్పుకోవడం కూడా మంచిదే అనిపిస్తుంది ఆరోగ్యానికి. లేకపోతే లోపల ఉండిపోయేవన్నీ పొగలు వేసవికాలంలో. మరి సార్ ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోకపోతే ఒక మాట, మేము మనస్ఫూర్తిగా 100% నమ్మే విషయం ఏంటంటే మంచి సంగీతం ఇవ్వడానికి ఈ భూమి మీద ఇళయరాజా గారిని దేవుడు పంపించాడు. అలాగే తెలుగువారి గర్వకారణం అని చెప్పుకోవడానికి మిమ్మల్ని మంచి గొంతుకుతో పాడటానికి ఈ భూమి మీద దేవుడు పుట్టించాడు. ఇంకొక బాలు పుట్టడు, ఎప్పటికీ పుట్టడు, అది జరగదు సార్. అక్కడేనమ్మా ఇబ్బంది. అందరూ కూడా మాకు మరొక జన్మ అక్కర్లేదు అని అనుకుంటారు. నేను మాత్రం నాకు చాలా జన్మలు కావాలి, బాలుడిగానే పుట్టాలని ఎందుకు కోరుకుంటానంటే మీ అందరి రుణం తీర్చుకోవడానికి నాకు ఒక జన్మ చాలదు తల్లి. మాకు కూడా చాలా సార్ కావాలి. మంది నన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు వాళ్ళందరూ రుణం తీర్చుకోవాలంటే నేను ఎన్నో జన్మలు ఎత్తాలి. అలా ఎత్తాలని మీరు కూడా ప్రార్థించండి సార్. డెఫినెట్గా సార్. శుభనాయం. గాడ్ బ్లెస్. లలిత ప్రియ కమలం విరిసినది